ఐటీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలు. గతేడాది లక్షల మంది సిబ్బందిని ఇంటికి పంపిన కంపెనీలు తాజాగా మరో విడత లే ఆఫ్స్కు రంగం సిద్ధం చేశాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్స్ వంటి దిగ్గజ సంస్థలు లక్షలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. 2025లో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 కంపెనీల్లో 61,000 మంది ఉద్యోగాలు కోల్పోగా తాజా పింక్ స్లిప్పులతో ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనే భయాలు నెలకొన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి కంపెనీలు. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈ ఏడాది 6,000 మందిని తొలగించింది. 2023లో తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. గూగుల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 12,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. అమెజాన్ కూడా పరికరాలు, సేవల విభాగంలోని వందల మంది ఉద్యోగులను తొలగించింది. లే ఆఫ్ సంస్థల జాబితాలో సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో 5% కోత పెట్టింది.